మీ పేరండి? ప్రసాద్ బస్వా. ప్రస్తుత సీఎం జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? అసలు బాగాలేదు. సంక్షేమ పథకాల వల్ల సామాన్యులందరికీ అందుబాటులో ఉన్నాయంటారు? ఏమీ లేదండి, అందరికీ వస్తున్నాయి, అందరికీ రావట్లేదు. ప్రతి ఒక్కరికి బట్టన్ నొక్కేసిన అమౌంట్ వేస్తున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఓటేస్తారని అభిప్రాయం ఆయన ఉన్నారు. అది అంతా కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ అండి. నేను డబ్బులు వేస్తున్నాను, నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు, నాకు 150 సీట్లు వస్తుంది ఆయన భ్రమలో ఉన్నాడండి, అంతే తప్ప అది జరిగే పని కాదండి. అరువులు ఎంతమంది ఉన్నారో అనర్హులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు ఆల్రెడీ. ప్రతి ఒక్కరికి ఇస్తున్నానని చెప్పి అంటారు. అది ఎంత కరెక్ట్ అంటారు? ఎవరికి ఇస్తున్నారు? ఇమ్మని చెప్పండి. ఏమీ లేని వాళ్ళకి ఇమ్మనండి, ముసలి వాళ్ళకి ఇమ్మనండి, పర్లేదు. ఏమంటే వాళ్ళంటే తల్లిదండ్రులు ఎవరు కొంతమంది చూడరు, కోడలు చూడరు, వాళ్ళకి ఇమ్మనండి, డబ్బులు తప్పలేదు. ఆటో డ్రైవర్లకి వాళ్ళకి చేయాలని సోమరిపోతుల కింద తయారు చేయడం తప్ప దానికి ఏమీ ప్రయోజనం లేదండి. దానివల్ల ఆయన ఏంటంటే ఓటు బ్యాంకింగ్ కాపాడుకోవడం కోసం డబ్బులు వేస్తున్నాడు అంతే, అంతకు మించి రెండోది ఏమీ కాదండి. మద్యపాన నిషేధం అన్నారు దశల వారిగా. మద్యపాన నిషేధం చేయక మానేసి పాత ప్లాన్లు ఏమి లేక కొత్త ప్లాన్లు వచ్చి జనాలు ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి అది 100% కరెక్ట్ అండి. అది మద్యపాన నిషేధం అనేది చేస్తాను దశల వారీగా అన్నాడు, కానీ దశల వారీగా పెంచుకుంటూ వెళ్తున్నాడు అండి, అంతే తప్ప రేట్లు అన్ని ప్రభుత్వం నడిచేదే మద్యపానం మీద నడుస్తుంది. ఇప్పుడు అటువంటిప్పుడు ఇంక మద్యపాన నిషేధం ఎలా చేస్తాడైనా చేయడు. ఇదివరకు సిండికేట్లుగా ఉండి ప్రతి ఒక్కరికి పాత బ్రాండ్లు ఉండి ప్రతి ఒక్కరు కూర్చుని తాగడానికి అవకాశం ఉండేది. ఇప్పుడేమో సిండికేట్లు లేకుండా చేసేసి ప్రభుత్వ బ్యాంక్స్ అని చెప్పి పెట్టి పాత బ్రాండ్ లేకుండా కొత్తగా ఒక సంవత్సరం నుంచి ఒక బ్రాండ్ వచ్చి ఆ రేట్లో కొనుక్కోండి, ఆ రేట్లోనే మీకు అమ్ముతాము, ఆ మధ్యలో తాగండి అని ప్రజల మీద భారం వేస్తారు తప్ప ప్రజలకు అనుకూలమైన బ్రాండ్స్ మట్టుకైతే లేవని ప్రజలందరూ విమర్శిస్తున్నారు. అది 100% కరెక్ట్ అండి. అది ఏంటంటే ఆయన ఎక్కడో మాఫియా కింద తయారైంది తప్ప అనేది సొమ్ము చేసుకోవడం తప్ప, ప్రజల్ని ఆరోగ్యాలు పాడు చేసి సొమ్ము చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఇవాళ ప్రతి చిల్లర కొట్టుకు వెళ్ళినా ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది. కానీ ఒక వైన్ షాప్ వెళ్ళేసరికి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేకుండా మొత్తం క్యాష్ అంతా చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే తప్పదండి. వాళ్ళకి ఆదాయం అది అరువు ఇస్తే కనుక మళ్ళీ కనపడ్డ కదాడు, దానికోసం అని చెప్పి ఆయన ఆదాయం రావాలి, ఆదాయం కోసం ఫోన్పేలో అయితే తీసుకున్నాడు, డైరెక్ట్ క్యాష్ వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి అంతే. గత ప్రభుత్వంలో 5 రూపాయలకు అన్నం పెట్టి పేదవాడు కడుపు నింపేది. ఈ ప్రభుత్వం కనీసం పేదవాడికి పట్టణంతో ఎటువంటి పని చేయట్లేదు. తీసేయడం అనేది చాలా దుర్మార్గం ఉంటుంది. అది ఏదవనే అనవసరం అండి. అది ఎన్టీఆర్ పెట్టాడా లేకపోతే రాజశేఖర రెడ్డి పెట్టాడా ఇంకోటి పెట్టాడా అది అనవసరం. అది సామాన్యులకి అందుబాటులో ఉండే క్యాంటీన్, అన్న క్యాంటీన్ అంటే అవి తీసేశారు. అది ఇప్పుడు తమిళనాడు ఉందండి, ఆయన తీయలేదు కదా, జయలలిత పేరు మీద నడుపుతున్నాడు ఆయన. అలా నడిపితే కనుక ఆయన పేరు ఆయన ఉండదు. అది నడపడం మానేసి మొత్తం క్యాంటీన్లు తీసేసి ఇచ్చేసి చిన్న చిన్న సామాన్యులను ఇబ్బంది పెట్టాడు అన్న క్యాంటీన్లు తీసాను, అంతే తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఇసుక విధానంలో కూడా మార్పులు చేస్తానని చెప్పి ఏ విధంగా మార్పులు చేయక ఇసుక కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఇబ్బంది చేసేస్తాడని ప్రజలు అదే ఇసుక అందుబాటులో లేదండి. చాలా ఇసుక అందుబాటులో ఉందని ఎవరు అంటారండి? ఎవరో అంటలేదు. అది డైరెక్ట్ వాళ్ళ సిండికేట్ అయిపోయి వాళ్ళకి ఎవరికాళ్ళు పంచుకు తింటున్నారు తప్పది దానివల్ల ఎవరికి ఉపయోగం ఏమి లేదండి. ఇసుక పాదయాత్ర చేసిన తర్వాత సీఎం మళ్ళీ ప్రజల్లోకి రావట్లేదు, రోడ్ షోలకు నిర్వహించలేదు, ప్రజా సమావేశం నిర్వహించలేదు, ఏదో మీటింగ్కి వచ్చి పట్టణంకి వెళ్ళిపోతున్నారని ఒక అపోహ ఉంది. కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్ అండి. ప్రజల్లో తిరగట్లేదు. అది వాళ్ళు బట్టలు నొక్కే రోజు ఒక రోజు కనపడుతున్నాడు, లేదంటే కనుక ఏదైనా ఓపెనింగ్ ఉంటే ఓపెనింగ్ వస్తాడు తప్ప అలా ఓన్లీ సీఎం అవడం కోసం అని చెప్పి పాదయాత్ర చేశాడు తప్ప అంతకు మించి ప్రజల మీద ప్రేమ కోసం చేయలేదు, ఏమీ లేదండి. ఎక్కడెక్కడ సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులు ఉన్నాయి, అవి చూసుకోవడానికే కేవలం ఆయన పాదయాత్ర చేసినట్టుగా కనపడుతుందండి, అంతే తప్ప ప్రజల మీద ప్రేమతో ఏమి కాదండి. వాళ్ళ పాదయాత్ర చేసిన పెద్ద మనిషి, వాళ్ళు చెప్పిన పెద్ద మనిషి వాళ్ళు ఎందుకు రావట్లేదండి ప్రజల్లోకి? ఇవాళ స్టిక్కర్ ఇచ్చేస్తే మళ్ళీ గెలిచేస్తానని చెప్పి ఒక అపోహ పడుతున్నారు. ఆయన ప్రతి ఇంటికి స్టిక్కర్ ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు. చేసేస్తాకే అంత అస్మద్దులుగా ఓటర్స్ ఎవరు లేరండి, కానీ ఓటర్స్ చాలా తెలివైన వాళ్ళు. కానీ ఏంటంటే ఆయన భ్రమ ఏంటంటే మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఓట్లు మనకే వేస్తారని చెప్తారు. ఇలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నారండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ నలుగురే వేసి గెలిపించారు ఆయన్ని, మిగతా వర్ణాలు ఎవరో గెలిపించలేదా? మిగతా కులస్తులను కూడా కార్పొరేషన్ పెట్టేసి కార్పొరేషన్ నిధులు ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇంతవరకు ఏ కార్పొరేషన్ అందులో ఒక నాయకుడికి ఎవరో ఒక పెద్ద నాయకుడికి పదవి ఇస్తున్నారు తప్ప ఆయన ఎవరికి ఇస్తున్నారండి? ఏ కార్పొరేషన్ ఎవరికి ఇచ్చారు చెప్పమనండి? ఆయన్ని 8,000 కోట్లు ఇచ్చారు చెప్పమనండి? ఆయన్ని ఎవరికి ఏమి ఇవ్వలేదండి, ఏమీ లేదు. వర్గాల కింద ఎడదీసి ఆయన ఓటు బ్యాంకింగ్ కాపాడుకోవడం కోసం ఇలా వర్గాల కింద కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసి దాన్ని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని భ్రమలో ఉన్నాడు ఆయన. అవన్నీ జరగవండి. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా కట్టి చూపించలేదు ఆయన.
రాజధానికి అర్థం కాదు, దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? పెన్షనర్స్కే డబ్బులు ఇవ్వట్లేదు ఆయన. పెన్షనర్స్కి ఇవ్వలేనాడు 3 రాజధాని నెల కడతాడండి. ఒక ఇటుకి పెట్టాడు ఆయన. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఏదో సింగపూర్ అని చెప్పి మొత్తం స్క్రీన్ మీద చూపించాడు అన్నది. ఈయన ఒక ఇటుకి పెట్టింది చూపించాను. ఎక్కడైనా మూడు ప్రాంతాల్లో కూడా ఏమన్నా బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ ఉందా? చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లోనే ఈయన పరిపాలన చేస్తున్నారు తప్ప ఈయన సొంతంగా కట్టిన బిల్డింగ్లు ఏం లేవు కదా. ఉన్న బిల్డింగ్ని పూజ చేశాడు ఆయన. మన హైదరాబాద్లో మనకి అప్పు ఉన్న బిల్డింగ్ని వాళ్ళకి రాతపూర్వకంగా రాయిచ్చి వచ్చేయండి ఈ పెద్ద మనిషి. మరి ఇంకా వాళ్ళని విమర్శించడానికి ఏం సరిపోడు కదా. ప్రభుత్వం ఎవరిదనేది కాదు, ప్రజలకి ఉపకారంగా ఏది ఉన్నది అనేది కావాలి. తెలుగుదేశం అవనే, వైసీపీ అవనే, జనసేన అవనే, ఇంకోటి అవనే ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి కొంతమందికి ఇల్లు కట్టి తిడుకో ఇల్లు అని చెప్పి ఇద్దరికి ట్రై చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిడుకో ఇల్లు ఇవ్వడం అనేసి ఇచ్చిన స్థలాల్లో కనీసం ఇల్లు కూడా నిర్మించలేకపోయారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? అది కరెక్ట్ కాదండి. అది ఎందుకంటే గత ప్రభుత్వంలో కట్టిన ఇల్లు ప్రజలకు ఇచ్చేయాలి అంతే తప్ప అటు నాపేసి నేను కొత్తగా కడుతున్నాను అంటాం అది కరెక్ట్ పద్ధతి కాదండి. అది ఈరోజు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చెప్పి ఆ ఇల్లు ఇచ్చేస్తున్నాను నేను అని చెప్పి మళ్ళీ తయారయ్యాడు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వ విధానాలు అందరూ మార్పు కోరుకుంటున్నారండి బలంగా. ప్రజలైతే చాలా తెలివితేటలుగా ఆలోచిస్తున్నారండి. ఆయన 175 వచ్చేస్తాయనుకోవడం భ్రమ తప్ప అలా జరిగే సీన్ ఏం కనబడతలేదు. ఏదైనా పత్రికలు ఏదైనా వ్యాసం రాస్తుంటే పత్రిక వీళ్ళ మీద మండిపడిపోతున్నారు, వాళ్ళ మీద కేసు బనాయించి అనవసరంగా అంటారు. వాళ్ళు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు బూతులు తిట్టినా పర్లేదు, ఎదురు వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అంటే బూతులు తిడుతున్నారు, అవి తిడుతున్నారు, ఇది తిడుతున్నారు అని. వాళ్ళు వైసీపీ మినిస్టర్లు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, మామూలు చిన్న కార్యకర్త కానించి నోరిప్పితే బూతులే వాళ్ళకి. అది తప్ప రెండో ఏమీ రావు వాళ్ళకి. అసలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆ పదవి అర్హుడు అంటారా? విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు అర్హుడు కాదండి. ఆయనకి విద్య మీద అవగాహన లేదు ఆయనకి. ఆర్థిక శాఖ మంత్రి విడుదల రజనీ గారు, నీటిపారుదల శాఖ మంత్రి అమ్మటి రాంబాబు గారు ఇలా కొన్ని శాఖలు ఇచ్చారు, కానీ ఆ పదవులకు వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తున్నారని చేయట్లేదు. ఏముందని అమ్మటి రాంబాబు గారు ఏదో తెరమ బొమ్మలాగా అప్పుడప్పుడు కనపడతారు. పోలవరం ఇంతవరకు ఎటువంటి అభిప్రాయం తీసుకోలేదు. వాళ్ళ వల్ల అవదండి, జగన్ గారి వల్ల అవదండి. వాళ్ళ ప్రభుత్వంలో కట్టలేరండి. వాళ్ళు ఏదో కళ్ళగా అన్నారు మేము కట్టేసి ఇస్తామని చెప్పని. పోలవరం కట్టడం అనేది అంత సహజమైన పని కాదు. వాళ్ళ వల్ల అవదండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు తప్ప అవన్నీ ప్రజలను మభ్య పెడతానికి తప్ప ఏమీ కాదండి. అది కేంద్ర ప్రభుత్వం ఏమైనా కోరుకుంటే అవ్వాలి తప్పండి, వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువసేపు దౌర్జన్యాలు కేసులు అనేది బలంగా వినిపిస్తుంది మాట. ప్రతి ఒక్కరు సాధారణంగా 100% కరెక్ట్ అండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఉందా లేదంటారు? దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయండి ప్రభుత్వంలో. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎంతవరకు ఉందంటారు? వ్యత్యాసం ఉంది. ఆర్థిక అభివృద్ధి లేదు, పరిపాలన దక్షత కనబడతలేదు. లేవండి ఎక్కడ రోడ్లు ఎక్కడ వేస్తున్నారు చెప్పమనండి. నేను ఈ రోడ్ వేసాను చూపించమనండి ఎక్కడ. జాబ్ కానీ విడుదల చేయట్లేదు, ఎవరికి ఉపాధి కల్పించలేదు, స్వయం ఉపాధి తప్ప వేరే జాబ్లు ఏమి ఇచ్చాడండి ఆయన చెప్పమనండి. వేరే జాబ్లు ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదండి. ఒక వాలంటీర్ వ్యవస్థ ఒకటి తెచ్చాడు అంతే. ఆయన నాడు నేనని చెప్పి స్కూల్ బాగు చేశాను అంటున్నారు. అది ఎంత ఏంటంటే వాళ్ళ లబ్ధి పొందడానికి తప్పండి, వాళ్ళ వాటాలు పంచుకోవడానికి తప్ప దానివల్ల ఏమీ లేవండి. ఏ ప్రయోజనం లేదండి. ప్రభుత్వం వల్ల 100% జీరో అండి. ఏమీ లేదు. సీఎంగా వచ్చి ఏమి మాట్లాడకపోతున్నారు, అంతా సలహాదారుల మీదే మాట్లాడుతున్నారు. సలహాదారులు చెప్పింది అంటున్నారు, సలహాలు చెప్పింది చేస్తున్నారు అని చెప్పి ఒక అపోహ ఉంది. అది 100% అది కరెక్టేనండి. కేవలం సలహాదారుల మీద నడుస్తుంది తప్ప ప్రభుత్వం ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే ఆలోచన జగన్ గారికి లేదు. పక్క తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ఎంత అభివృద్ధి అయింది, మన రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి కాలేదంటారు? రాష్ట్రం అభివృద్ధి కాలేదంటే తెలుగుదేశం ఇచ్చేయలేదని వైసీపీ ఇచ్చేదని కొట్టుకోవడమే సరిపోతుందండి. 5 సంవత్సరాలు ప్రజలు ఓటిచ్చి నిన్ను సీఎంగా ఎక్కించినప్పుడు ప్రజల్లోనే బాగోగులేని పోరాటం మానేసి తెలుగుదేశం వాళ్ళు ఇలాగన్నారా లేకపోతే బీజేపీ వాళ్ళు ఇలాగన్నారా ఈ కొట్టుకోవడం సరిపోతుంది తప్ప ఒకరినొకరు తిట్టుకోవడం సరిపోతుంది తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు ఎవరో కనపడతలేదు. వచ్చే 5 ఏళ్ళలో బలమైన ప్రధానాయకుడు ఎవరితో బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? అది ప్రజలే నిర్ణయిస్తారండి. అది మనం ఫలానా అని చెప్పడానికి మనం సరిపోం కదండి. మార్పు అయితే కోరుకుంటున్నాను. మీరు మార్పు 100% కోరుకుంటున్నాం. ప్రభుత్వ పనితీరులో ఏ పని బాగుందని ఒక మాట చెప్పగలరు? రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వచ్చే 5 ఏళ్లలో ఏ నాయకుడు వస్తే బలమైన నాయకుడు అభివృద్ధి అవుతుందని కోరుకుంటున్నారు? ఏదో ఎవరికైనా పని కల్పిస్తే కడుపునండి ఆడిగా ఉంటుంది. భోజనం పని కల్పించాలి.
గత ప్రభుత్వం రైతు చెప్తుంటారా? పరిస్థితి ఏం బాగాలేదా? రైతుని బాగు చేసేవాడు ఎవరు లేడు. యూరియా మూట డిఏపి ఏంటంటే 2000 అయింది బస్తా. 800 ఉండి బస్తా 2000 అయింది. పేదవాడికి ఇల్లు అన్నారు, అదంతా కరెక్టేనా? ఉన్న కట్టిల్లు ఉడితే బాగుండు. టిడ్డు ఇల్లు కట్టారు కదా, కట్టిన వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరికాడు డబ్బులు గట్ట కట్టుకోలేని బంగాళ. సెంటుదాల స్థలం ఇచ్చే సెంటుదాల్లో కూడా ఇల్లు కట్టుకుని కూడా ఇటువంటి ప్రభుత్వం లోన్లు ఇవ్వట్లేదని చెప్పేసి మా గ్రామం ఉంది, ఎక్కడో మా గ్రామంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు. అక్కడ అడుగులో ఇచ్చారు మా ఊళ్ళో. ఇప్పుడు అంటే కరెక్ట్, అది కట్టి వీళ్ళు కట్టించేయడం, వీళ్ళు ఒకసారి కట్టించేస్తానని ఒకసారి 1,00,000 ఉన్నాను ఒకసారి. గవర్నమెంటే కరెక్ట్గా లేదు కదా. కొన్ని ఇచ్చినవి ఏమైనా వసతులు ఉన్నాయంటే అది ఏమీ లేదు. కొన్ని కట్టినవి ఉన్నాయి, టిడ్డు ఇల్లు ఉన్నాయి అని ఇచ్చారంటే అది లేదు. ప్రభుత్వం చేతులు పోసి మోసేదాకా నాకు ఇచ్చిన మద్యపాన నిషేధం అని చెప్పేసి పాత బ్రాండ్లు ఇవ్వకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి జనాల్ని అరచలతో ఆటాడుకుందని చెప్పేసి విమర్శ ఉంది. ఎక్కడికి పెద్దదే ఏమవుతుంది. కంపెనీలు అన్ని లోకల్ కంపెనీలు వాళ్ళే, మనకు అలవట్లేదు, దాంతో మనకి పని లేదు. యువత కూడా పాడైపోతుంది, గంజాయి కూడా ఎక్కువగా దిగుతుంది మన రాష్ట్రానికి అని చెప్పేసి చాలా స్పీడ్ గా ఉంది. యువతకు ఉద్యోగ విషయాల్లో కూడా ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు, జాబ్ అని విడుదల చేయట్లేదు. వాలంటీర్లు గట్రా ఉన్నారు కదా, 5,000 కోళ్ళు. అది కాదు కదా, డిఎస్సీ విడుదల చేయలేదు కదా. డిఎస్సీ చేసిన వాళ్ళు ఎంతమంది అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది వాలంటీర్లు చేస్తున్నారు, డిఎస్సీ చేసిన వాళ్ళు గట్రా ఆల్రెడీ 4 ఉద్యోగాలు ఉన్నాయి. పర్లేదు. వచ్చే ఎన్నికల్లో బలమైన ఎక్కడ ఎవరంటే అని చెప్తారు. బాబు గారే మళ్ళీ రా. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? పరిపాలన విధానం ఎలా ఉంది? అన్నీ కూడా పెరిగిపోయినాయి. నిశ్చితార్థం మొత్తం గ్యాసు గీసు మొత్తం. ఇల్లు లేని వాళ్ళకి ఏమో ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు, కానీ ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి లేదు. సంక్షేమ పథకాల వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుందని అంటారు? అది మనకు ఉపకారం కాదు. అది ఏదే ఉన్న వాళ్ళకి ఇస్తాం, ఆడవాళ్ళకి ఎందుకు వేస్తాం డబ్బులు? 18 ఏళ్ళు వేస్తాం ఎందుకంటే డబ్బులు. 40 సంవత్సరాలు ఎవరు అడగలేదు కదా, మాకు డబ్బులు వేయండి, మాకు ఇంట్లో ఇబ్బంది ఎవరు అడగలేదండి. డబ్బులు ఎవడ అడగలేదు, అది కరెక్ట్ కాదండి. అది ఇసుక విధానం అన్నారు, ఇసుక విధానంలో కూడా ఎంతవరకు ప్రజలకు అందుతలేదు ఇసుక. ఇసుక పొలం రేట్ అయింది. ఇగో సామాన్యుడు ఇల్లు కట్టగలదురా? ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు, ఈ ఇల్లు కట్టేదాకా చెప్తున్నారు. వాళ్ళు అప్పులు తప్పులు చేసి నాన్న పుడుతున్నారు. వాళ్ళ బ్యాంక్ లోన్లు తెచ్చి పుడిచి ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఇల్లు అట్టి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎప్పుగా ఎత్తపోతాయి. అది ఎంత కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి అది అసలు. చంద్రబాబు నాయుడు గారు తిడుకు ఇల్లు అని చెప్పి ఇచ్చారు. ఎవరు కావాలి కదా, అరువులైన అందరూ కూడా చాలా మందికి ఇవ్వకుండా ఆపేశారు. ఈయనమ్మ సెంటు పావు సెంటు అని చెప్పి స్థలాలు కేటాయించారు, కానీ ఇంతవరకు ఇల్లు కట్టి ఏం చూపించలేదు. అది ఎవరు డబ్బులు ఉంటే అది కట్టుకుంటున్నాడు అప్పులు చేసి. అప్పులు చేసి వద్దంటే పొద్దున రేషన్ డిపో కూడా కావాలి. రేషన్ డిపో కూడా వ్యాన్ పెట్టి ఎత్తున్నాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే అది ఇంటికాడ ఉంటారు అందరూను, ఎప్పుడో పోతారు వాళ్ళు. ఆ రేషన్ కార్డులు అనవసరం, ఇది వరకు ఎలాగ ఇచ్చేవారు అలాగ ఇస్తేనే మంచిదండి. అది 8,000 కోట్లు పోయింది. ఇది మద్యం షాపులో కూడా రేట్లు అధికంగా పెంచి అమ్ముతున్నారు. మద్యం తాగుతుంటే కూడా తలపోటు కాల్చులు అవుతుందని, ఆరోగ్యాలు చెడిపోతుందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది పోతున్నారు. సామాన్యులకు ఏమి అందుబాటులో ఉంచట్లేదు ఈ ధరల వల్ల. ఏమీ లేదండి. మళ్ళీ కానీ పొజిషన్ జగన్ గారు కానీ వస్తాయంటే ఇది ఇంకేముండదండి. మొన్న కూడు కూడా దొరకదండి. అన్నం క్యాంటీన్లు చెప్పి కదా ప్రభుత్వం 5 రూపాయలకి పేదవాడికి అన్నం దొరికేది, ఈ ప్రభుత్వంలో పేదవాడికి అన్నం దొరకట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎప్పుడన్నా అంటే లేబర్కి బాగా పనిచేసేది, ఎప్పుడన్నా వచ్చి తినేవారు. ఇప్పుడు అది కూడా లేదు కదండి, అది లేకుండా చేశారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరు చెప్పుకొని బట్టన్ నొక్కేసి వెళ్ళిపోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అంటారు? బట్టన్ నొక్కడం కూడా తప్పు అండి. అది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటారని ఒక అపోహ ఉంది ప్రజల్లో, అవునంటారా? ఉంటుందండి. పరిపాలన విధానాలు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? ప్రస్తుతం ఏం బాగలేదు. ఏం బాగలేదు. ప్రజలు నాశనానికి వచ్చింది ఇది ముప్పు. చెత్త పని వేస్తున్నారు, అది కరెక్ట్ అంటారా? చెత్త ఎందుకంటే ఇదివరకు బంగారులాగా ఉండేది, ఎక్కడ వాళ్ళు అక్కడ అంటించుకునేవారు. ఆ చెత్తడికి వెళ్ళి ఎక్కడ వేస్తున్నారు? గుళ్ళు కూడా వేస్తున్నారు, పట్టుకెళ్ళి శ్మశానాలు వేస్తున్నారు. శవాలను ఎక్కడికి వెళ్తారు? గుళ్ళోకి దేవునికి దండం పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు? వచ్చే ఎన్నికల్లో మార్పు అయితే కోరుకుంటున్నారు మీరు బలంగా, అవునంటారా?